మీకు ఇప్పటి వరకు నేను మస్తు టైం ఇచ్చినా మీ తమాషాలు నా దగ్గర చేయొద్దు, నాటకాలు బంధు పెట్టుండ్రి. మీకు మళ్ళా చెప్తున్నా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా దేశం ఇడిచి పోండ్రు అని చెప్పి ట్రంప్ సారు కొన్ని రోజుల సంది మైకుల ముంగట ఊదర కొడుతూనే ఉన్నాడు, గట్టిగా వార్నింగులు సుతం ఇస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఇదే ముచ్చట్లల్లో ట్రంప్ సారు మళ్ళొక మాట చెప్పుకుంటూ వచ్చిండు. 30 రోజులు మాత్రమే మీకు టైం ఇస్తున్నా, ఖబర్దార్ నా మాట వినకపోతే కథ అలాగుంటుందని అల్టిమేటం ఇచ్చిండు అయ్యా. మరి ఎందుకోసానికని ఇచ్చిండు ట్రంప్ సారుకు? ఏమొచ్చింది, ఏమంత కొంత కోపం అని అంటే ఈ వార్త పురాగా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సార్ రోజుకొక సంచలన ముచ్చట్లు పెట్టుకుంటా ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటా ప్రపంచ దేశాలనైతే గడగడలాడిస్తున్నాడు అయ్యా. ఇటు అగ్రరాజ్యంలో విద్యార్థులు వలసదారులను నిద్రపోకుండా చేస్తున్నాడు ఈ ట్రంప్ సారు అందరి దుంపలు తెంచుకుంటా. ఇప్పటికే అనేక దేశాల మీద టారిఫ్లను విధించి ఆ దేశాలని అతలాకుతలం చేసిండు ఈ ట్రంప్ సారు. రీసెంట్ గా ఇంకో పారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే అమెరికాలో ఉంటున్న ఫారినర్స్ కు భారీ షాక్ ఇచ్చింది ట్రంప్ ఆధ్వర్యంలో యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. అయితే 30 రోజులకు పైబడి ఉంటున్న వాళ్ళు తక్షణమే దేశం ఇడిచి వెళ్ళిపోవాలని చెప్పి హెచ్చరికలను సుతం జారీ చేసింది. లేని పక్షంలో జరిమానా విధించడం, అరెస్టు చేయడం అవుతుందని చెప్పి అక్కడి అధికారులకు ఆర్డర్లు ఇచ్చిండు. 30 రోజులకు మీదకించి ఉన్నోళ్ళు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకోని వాళ్ళకు కఠినంగా శిక్షలు పడతాయని చెప్పి కూడా క్లియర్ కట్ గా చెప్పిండు. అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీయులకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయిపోయింది. రీసెంట్ గా ట్రంప్ సర్కార్ తీసుకొచ్చినటువంటి నిబంధన ప్రకారం ఏప్రిల్ 11వ తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు ఏలి ముద్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అట్లా చేసుకోకపోతే నిబంధనల ప్రకారం అధికారులు ఆర్డర్ పాస్ చేసినాక గనక ఉంటే రోజుకు $998 ఫైన్ విధించవచ్చు. ఆ తర్వాత కూడా ఊకుంటే తర్వాతి రోజు నుంచి 1000 నుంచి $1500 జరిమానా విధించడం అవుతుందట. అయినా బోని పచ్చళ్ళల్లో జైలు వేసుడు పక్కా అట. అంతేకాకుండా నమోదు చేసుకొని విదేశీయులను అమెరికా నుండి కూడా బహిష్కరణ నిబంధన చట్టంలో ఉన్నదని చెప్తున్నాడు. ఇక ఈ మేరకు సొంతంగా అమెరికాను ఇడిపోవడమే ఉత్తమమైన మార్గం అని చెప్పి అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ చెప్పుకుంటూ వచ్చింది. ఇలాంటి నేర నేపథ్యం లేకపోతే గనక అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకొని పోవాలని చెప్పింది అయ్యా. విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ మేరకు అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ సామాజిక మాధ్యమాలలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు పెద్ద వైరల్ అవుతున్నది. అయితే ట్రంప్ సార్ తీసుకున్నటువంటి రీసెంట్ నిర్ణయం H1B లేదా స్టూడెంట్ పర్మిట్ వంటి వీసాలు ఉన్న వాళ్ళ మీద నేరుగా ప్రభావితం చేయలేదని చెప్పి నిపుణులు అయితే అంటున్నారు. కానీ విదేశీ పౌరులు సరైన అనుమతి లేకుండా యుఎస్ లో ఉండకుండా గనక చట్టాలను కఠినంగా అమలు చేసేదాన్ని కూడా గమనిక చేస్తున్నారయ్యా. ఆ విధంగానే సూచన చేస్తున్నారు. అయితే రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి నిర్ణయం ప్రకారం అయితే H1B వీసా మీద ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయి నిర్ణీత వ్యవధిలోపు దేశం విడిచి పోకపోతే కఠినమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి గట్టిగానే అల్టిమేటం జారీ చేసిండు ట్రంప్ సారు.